ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో ఆమెని అరెస్ట్ చేయడమే అక్రమం అంటూ ఏదైతే విద్యాసాగర్ మీద పెట్టబడినటువంటి కేసు అరెస్టు జైలు ఇంతకాలం తర్వాత తనకి బెయిల్ వచ్చింది. ఈ విషయంలో జత్వానీతో పాటు సిఐడి ఇద్దరూ చేసిన వాదనల్ని పక్కన పెట్టి ప్రస్తుతం బెయిల్ ఇచ్చింది. తన మీద తప్పుడు కేసు పెట్టి వేధించారంటూ ముంబై సినీ నటి కాదంబరి జత్వాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో మొదటి నిందితుడు వైకాపా నేత కుక్కల విద్యాసాగర్కి హైకోర్టు షరతులతో కూడి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. విజయవాడలోని 3వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో 50,000 విలువైన వ్యక్తిగత బాండ్తో పాటు 2 పూచికత్తులు సమర్పించాలని నిందితుడు స్పష్టం చేసింది. 3 నెలల పాటు 1-15 తేదీలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్యలో ఏదైతే లేదా అభియోగ పత్రం దాఖలు చేసే వరకు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని విద్యాసాగర్కి షరతు విధించింది. ఎప్పుడు కోరితే అప్పుడు దర్యాప్తునికి అందుబాటులో ఉండాలని పేర్కొంది. ప్రత్యక్షంగా పరోక్షంగా సాక్షులను వ్యక్తుల్ని ప్రభావితం చేయొద్దని బెదిరించొద్దని స్పష్టం చేసింది. ఇదే తరహా నేరాలకు పాల్పడొద్దని దిగువ కోర్టులో విచారణకు తప్పనిసరిగా హాజరవుతుండాలని విద్యాసాగర్కి తేల్చి చెప్పింది. ఈ కేసులో ఇప్పటికే 28 మంది సాక్షులను విచారించారని పిటిషనర్ పోలీస్ కస్టడీ పూర్తయిందని 77 రోజులుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఇంకా నిర్బంధంలో ఉంచాల్సిన అవసరం లేదంటూ బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ సోమవారం మేరకు తీర్పిచ్చారు. ముంబైలో పారిశ్రామికవేత్త మీద తాను పెట్టిన అత్యాచారం కేసులో సాక్ష్యాధారాలు అక్కడ పోలీసులు అందజేయకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే గత ప్రభుత్వ పెద్దలు పోలీసుల సహకారంతో వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ ద్వారా తన మీద కుటుంబ సభ్యుల మీద తప్పుడు ఫిర్యాదు చేయించి అరెస్ట్ చేసి వేధించారంటూ సినీ నటి కాదంబరి జత్వాని ఏడాది సెప్టెంబర్ 13 ఇబ్రహీంపట్నం పోలీసులకు కంప్లైంట్ చేయడం, విద్యాసాగర్ని పోలీసులు సెప్టెంబర్ 20 అరెస్ట్ చేయడం, విజయవాడ కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు తాజాగా బెయిల్ ఇచ్చింది.